దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. సామెతలు 31. ఇక్కడ ఒక ఆదర్శప్రాయమైన ఒక స్త్రీ గురించి రాసింది, ఎగ్జాంపులరీ ఉమన్. మరి ఈ స్త్రీ వలె అందరూ ఉండాలని ప్రయత్నించిన కొన్నిసార్లు ఇక్కడ చెప్పబడిన రీతిలో ఉండడం కొద్ది కష్టతరమైన, చాలా మట్టుకు దేవుని సహాయం ద్వారా ఇలాంటి సామర్థ్యం గల స్త్రీ, ఒక చురుకైన స్త్రీ, ఒక పవిత్రమైన స్త్రీ, ఒక బాధ్యత గల స్త్రీగా ఉండడానికి మనం ప్రార్థించాలి. ప్రతి స్త్రీ కూడా సామెతలు 31, 10 నుండి 31 వచనాలు చేతులుంచి ప్రతిరోజు దేవుని సహాయం అడగాలి. ఇక్కడ ఈ స్త్రీ మరి దేవుని యందు భయభక్తులు గల స్త్రీ అని 30వ వచనం చూడండి. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనులు యుద్ధామే పనులు ఆమెను కొనియాడును. అంటే ఈమె ఔటర్ బ్యూటీ కంటే, బాహ్యమైన సౌందర్యం కంటే ఆంతరింగికమైన సౌందర్యంతో నింపబడిన స్త్రీ అని మనకు అర్థమవుతుంది. అంటే కొంతమంది స్త్రీలు చూడ్డానికి చాలా మరి వైభవంగా కనబడినా వారి హృదయంలో పాపం ఉంటే ఏం ప్రయోజనం? సామెతలు 11:22 ఉంది, వివేకి అయిన సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిదంట. పందికి బంగారు కమ్మి 30 తులాల బంగారంతో కమ్మి చేసి పెట్టినా ఆ పందికి ఏమి సౌందర్యం ఇస్తుంది? అది మురికిని ప్రేమిస్తుంది, అది మాలిన్యాన్ని ప్రేమిస్తుంది, కాబట్టి ఫలితం ఏమీ లేదు. అంటే బాహ్యంగా ఎంత అలంకరణ ఉందా, ఎంత సౌందర్యం ఉన్నా హృదయం శుద్ధి లేకుంటే, దేవుని భయం లేకుండా ఆ స్త్రీ పాపం చేస్తే ఆ పాపం వల్ల ఆమెకి ఏ ప్రయోజనం లేదు. ఆ పాపం వల్ల ఆమెకు మరణం వస్తుంది, ఆ పాపం వల్ల కీడు వస్తుంది, ఆ పాపం వల్ల నాశనం వస్తుంది, ఆ పాపం వల్ల ఆమె కుటుంబం విడిపోతుంది, ఆ పాపం వల్ల ఆ పాపం శాపంగా మారి పిల్లలను మరి నాశనంలోకి నడిపిస్తుంది, నరకప్రాయమైపోతుంది కుటుంబం, పతనం అయిపోతుంది ఆ యొక్క కుటుంబం. కాబట్టి అందము మోసమే, సౌందర్యము వ్యర్థమే. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ ఎప్పుడు కొని ఆడబడుతుందని వాక్యము సెలవిస్తుంది. ఈమె చాలా కష్టజీవి అన్నమాట, కేవలం భక్తి మాత్రం కాదు. మీరు సామెతలు 31 చూస్తే ఆమె చేతులతో బలంగా పనిచేస్తుందంట. బలము ఘనత ఆమెకు వస్త్రములంట. ఆమె పెనిమిటి ఆమెను పూర్తిగా నమ్ముతాడట. కొందరు పెనిమిట్లు భార్యలు నమ్మరు కదా, వాళ్ళు కూర్చున్నా అనుమానం, లేచినా అనుమానం, తయారైనా అనుమానం, బాత్రూంలో కొద్దిసేపు ఎక్కువ సమయం స్నానం చేస్తే కూడా ఏమైంది ఇంతసేపు అని బెదిరిస్తూ ఉంటారు. అంటే అలాగూ మరి అనుమానస్తులైన భర్త దగ్గర కూడా ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ మారు మనసుతోటి భయభక్తులతో ఉంటే తప్పకుండా తన భర్తను మార్చుకోగలదని పరిశుద్ధ గ్రంథం అంటుంది. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్య చేత మార్చబడుతున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అది సాధ్యమే అతని మనసు మార్చడానికి ఈమె ప్రవర్తన ద్వారా. ఆమె భర్త ఆమెను పొగొడతాడని ఇక్కడ వాక్యంలో మీరు చూస్తున్నారు. మీరు 31:29 చూడండి. సామెతలు 31:29 ఆమె పెనిమిటి ఆమెను పొగడు. కొందరు భర్తలు ఎదురుగా పొగడుకున్న వెనక నా భార్య చాలా గొప్పదని చెప్పుకుంటూ ఉంటారు. అంటే వారు ఒకవేళ నీ ముందు పొగడుకున్న వెనుక చాలా గొప్ప సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే నీ విలువ నీ భర్త తెలిసిపోతుంది, నీ విలువ నీ పిల్లలు కూడా గుర్తిస్తారు. అన్నిటికీ ఒక సమయం అంటూ ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ప్రసంగి 3లో ప్రతిదానికి సమయం అంటూ ఉన్నది, అన్నిటికీ ఒక కుదురుబాటు కాలము ఉన్నది, నీ సంకటాలన్నీ తీర్చే కాలం ఒకటి ఉన్నది. ఎందుకంటే దేవుడు అన్యాయము చేయడు. కాబట్టి నీ ప్రార్థన జీవితాన్ని, దేవుని యందు భయభక్తులు గల జీవితాన్ని ఎన్నడూ కూడా నీవు కోల్పోకుండా ఉండాలి. ఇక్కడ ఈ స్త్రీ పని చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. కొందరు ప్రార్థన చేస్తే పని చేయరు, కొందరు పని చేస్తే ప్రార్థనే చేయరు. రెండు చేయాలని నేను ఎప్పుడు చెప్తాను. నేను రెండు చేసిన దాన్ని, నేను పని చేయాలి, ప్రార్థన చేయాలి. కేవలం ప్రార్థన అంటే మరి ఇల్లు ఎవరు చూస్తారు? ఇంటిని క్రమంగా ఏ విధంగా పెడతావు? ఇంటి వారికి ఈమె భోజనం సిద్ధపరుస్తుందట. ఇంటి వారికి మాత్రం కాదు, ఈ స్త్రీ మరి చేతులతో బలంగా పనిచేసి తన ఇంటి వారికి, తన పనికత్తలకు కూడా ఆమె భోజనము సిద్ధపరుస్తుంది. ఈమె ఎప్పుడు లేస్తుంది? 15వ వచనం చూడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచను. ఒక సహోదరిని జీవితం నాకు తెలుసు, ఆమె 10 గంటలకు లేసేది అనమాట.
10 గంటలు లేచి బ్రష్తో పళ్ళు తోముకుంటే అప్పుడు చుట్టుముట్టు మేము ఉండేది, మా తల్లి చెప్పేది, తప్పకుండా ఈ సహోదరి గృహానికి మరణం వస్తుంది, దరిద్రం వస్తుంది. ఎందుకంటే ఈమె ఉదయం లేచి తన ఇంటి వారి కొరకు భోజనం అంటే కేవలము శారీరకమైన భోజనం మాత్రం కాదు, వాక్యంతో నింపుకోవాలి కదా. ఆమె ప్రార్థన చేసి తన కుటుంబానికి కాపుదల దేవుని దగ్గర పొందుకోవాలి కదా. తన కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలి, దైవశక్తి కావాలి కదా. మరి 10 గంటలకు లేచి అప్పుడు బ్రష్ చేస్తే ఇంటి వారికి భోజనం ఎలాగో పిల్లలను కాలేజీకి పంపిస్తుంది. ఇంత సోమరి. మరి ఈమె ఎప్పుడు బాగుపడుతుందని కొన్నిసార్లు నా తల్లి కూడా, ఆమె ఒక పాస్టర్మ కాబట్టి పిలిచి గద్దించే, వారి ఇంటి అటువంటి సోమరి వాని ఇంటి కప్పు దిగబడిపోతుందని వాక్యంలో. కాబట్టి ఉదయమే లేచి ప్రార్థన చేసి వాక్యం చదువుకొని, మరి దేవుని వాక్యం అద్దం లాంటిది, మన అవకతవకలన్నీ కూడా ఎత్తి చూపెట్టేది. ఏదైనా తప్పులుంటే, పాపం ఉంటే దేవుని సన్నిధిలో అది అడిగి పవిత్రపరచబడి యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్నేం చేస్తుంది, పవిత్రపరుస్తుంది. దేవుని సహాయము కోరి మరి ఇంటి పనులన్నీ చక్కగా క్రమంగా సమయం పాటిస్తూ చేస్తే ఆ ఇంటికి ఎంత ఐశ్వర్యం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు, దిగి వచ్చేస్తాడు అట్టి కుటుంబాల్లో. చూడండి, మరి ఈ స్త్రీ ఉదయమే లేస్తుందట. ఎగ్జాంపుల్ ఉమెన్ ఆన్ Proverbs 31, షీ గెట్స్ అప్ వెరీ ఎర్లీ, షీ ప్రిపేర్స్ ఫుడ్ ఫర్ ద ఎంటైర్ హౌస్ హోల్డ్. పనికత్తెలకు భర్తం ఏర్పరుస్తుందట, పొలం చూచి దాన్ని కొంటుందంట, ద్రవ్యం కూడిపెట్టి ద్రాక్ష తోట నాటిస్తుందంట, నడికట్టు చేత నడువు బలపరుచుకుంటుంది, చేతులతో బలంగా పనిచేస్తుందట. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదంటే రాత్రంతా కష్టపడుతుంది, పగలంతా కష్టపడుతుంది. అంటే అవిరామమైన సేవ తన గృహానికి అందిస్తుంది. తర్వాత దయగల స్త్రీ, దేవుని భయపడే స్త్రీ తప్పకుండా ప్రేమ కలిగిన స్త్రీగా ఉంటుంది, దయగలిగిన స్త్రీ ఉంటుంది. 19వ వచనం, ఆమె మరి పంటెను చేత పట్టుకొని తన వేళ్లతో కదురు పట్టుకొని వడుకుని. 20వ వచనం, దీనులకు తన చెయ్యి చాపు. భిక్షగాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి గేట్ దగ్గర ఎవరిని పిలుస్తారండి, ఏమని పిలుస్తారు? అమ్మా అంటారు. నాకు ఎప్పుడు అనుమానం, ఎందుకబ్బా అయ్యగారిని పిలువరు వీళ్ళు, అయ్యా నన్ను ఎందుకన్నారు, అమ్మ అంటారు. మనకి తెలుసు అనమాట, అమ్మనే మరి ఇంట్లో ఏదైనా ఉన్నా మరి చద్దిదో వేడిదో ఏదో ఒకటి ఇస్తుందని అమ్మ చేతులు తట్టే చూస్తారు. అంటే ఈమె మరి ఆ దయగల స్త్రీ, దీనులకు చేయి చాపుతుంది, దరిద్రులకు చేయి చాపుతుంది. ఇంటి వారి గురించి ఆమెకు చింత కాదు, ఎందుకంటే ఆమె పరిశ్రమించిన స్త్రీ కాబట్టి ఇంటివారు తప్పకుండా కాపాడబడతారని, వారికి ఏ కొదువు ఉండదని ఆమె మరి అంత చురుకుదనమాట. తర్వాత ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుంటాడంట. పెనిమిటికి కూడా గౌరవం భార్య ద్వారానే వస్తుందండి. భార్య మరి ఒక దేవుని భయంగల స్త్రీ అంటే ఆ పెనిమిటికి కూడా ఘనత వస్తుంది. కొన్నిసార్లు చాలా ఘనులైన భర్తలు కూడా ఉన్న మరి వారికి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకంటే గయ్యాడి గంపలు భార్యల్లా ఉంటే వారికి ఉన్న పరువు నీళ్ల పాలు నేల కలిపిపోతుంది. నాకు తెలుసు పెద్ద హై అఫీషియల్ అండి, చాలా పెద్ద ఉన్నత ఉద్యోగి, భార్య చాలా జగడగొండి, ఆయనకున్న స్టాఫ్ ముందే ఆయన పరువు తీసేస్తుంది. చూడండి, ఆయన తనకి ఎంత సిగ్గుచేటు. కొంతసార్లు భర్తలే ఆత్మహత్య చేసుకుంటారు, ఎందుకంటే భార్యలు జగడగొండలు, కయ్యాలకు దిగుతారు. భార్య పోరు ఎడతెగకుండా కురిసే వర్షంతో సమానమని వాక్యంలో ఉంది. అలాంటి స్త్రీ దేవుని భయం లేని స్త్రీ. అలాంటి స్త్రీ భర్తను పెడద్రోవలో పెడుతుంది, పిల్లలు దారి తప్పే రీతిగా ప్రవర్తిస్తుంది, ఎందుకంటే దేవుని భయమే లేదు. జ్ఞానవంతుల ఇల్లు కడుతుంది. ఎలా కడుతుంది అంటే ఆమెకు దేవుని భయం ఉంది. ఆమె ప్రతి దాన్ని ప్రార్థనలో పెడుతుంది, భర్త కొరకు పిల్లల కొరకు ప్రార్థిస్తుంది. కాబట్టి దేవుడే ఆ కుటుంబాన్ని కాపాడుతున్నాడు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తున్నాడు, భర్తకు మంచి పేరు ఇస్తున్నాడు. బలము ఘనత ఆమెకు వస్త్రము. ఆమె రాబో కాలమందు నిర్భయంగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ రాబో కాలం గురించి నిర్భయంగా ఉంటుందంట. ఆమె సమయాన్నంతా చింతించి పాడు చేయదు, ఎందుకంటే విశ్వాసం గల స్త్రీ. She has faith in her heart that God will definitely bless her family. తర్వాత ఆమె 26వ వచనం, జ్ఞానం కలిగి నోరు తెరుస్తుందట. She opens her mouth with wisdom. కృపగల ఉపదేశము ఆమె బోధించు. పిల్లలకు ఉపదేశం, భర్తకు సలహాలు ఇస్తుంది, పిల్లలకు ఉపదేశం ఇస్తుంది. బొబ్బలు పెట్టే స్త్రీ కాదా, చాలా మౌనంగా ఉంటుంది, చాలా వినయ విధేతలు గల స్త్రీ, సాత్వికమైన స్త్రీ.
సాత్వికం అనేది ఆత్మఫలం అండి. స్త్రీలారా దేవుని మాట వినండి, సాత్వికం ఉండాలి. ఇప్పుడు అడిగి పొందుకోవాలి దేవుని దగ్గర. మోషే భూజనులందరిలో సాత్వికుడు, లక్షలాది జనాన్ని నడిపించినాడు అరణ్యములో. మరి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికం అనే హృదయం నీలో ఉంటే భర్త కానీ పిల్లలు కానీ అంతా నీ అదుపులోనే ఉంటారు, నువ్వు చెప్పినట్టే వింటారు. ఎందుకంటే నీవే కదా చాలా ప్రధానమైన పాత్ర గృహంలో భరించేది. కాబట్టి ఈ స్త్రీ కృపగల ఉపదేశం ఆమె నోరు తెరిసిస్తుందండి. చెడ్డ మాటలు బూతులు ఆమెకు రావు. కొందరు తల్లులు ఎప్పుడు శపిస్తారు, పిల్లలు చచ్చిపోమంటారు. పిల్లలు కనీ పెంచి పెద్ద చేసి వారి సాగు ఎందుకు కోరుతున్నావు అంటే అది ఇరిటేషన్ అన్నమాట. అన్ని టెన్షన్స్ పెట్టుకొని వారికి ఎట్టు తోచకుండా భర్తను పిల్లలను శపిస్తారు. అది నిజంగానే భవిస్తుందండి కొన్నిసార్లు. ఎందుకంటే ఒక స్త్రీ నోటికి అంత శక్తి ఉంది, సృజనాత్మకమైన శక్తి. షీ హ్యాస్ క్రియేటివ్ పవర్. చూడండి, లోకానికే రక్షకుడు రావాలంటే రక్షణ ప్రణాళికలో ఒక స్త్రీ దేవునికి అవసరమైంది కదా, అవునా కదా? గాడ్ చోస్ ఏ వుమన్ టు బ్రింగ్ అవుట్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. అంటే ఎంత మరి ప్రాముఖ్యమైన పాత్ర. స్త్రీ నోరు తెరిచి ఒకటి అంటే జరిగిపోతుంది అంతే. నువ్వు జ్ఞానం కలిగి నీ నోరు తెరవాలి, దేవుని భయం ఉండాలి కదా మనకు. నీ నోటి నుండి ఏం మాట వస్తుంది? నీ నోటి మాట జీవము కలిగించాలి. జీవ మరణములు నీ నాలుక వశం. ఎడాపెడా మాట్లాడేస్తావు, నీ నోటికి వచ్చి తిట్టేస్తావు. భూతులు, చెడ్డ మాటలు, అబద్ధాలు. కొందరు స్త్రీలు అబద్ధాలు ఆడతారు. నూరు అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలాడు. ఎవరు అన్నారు, 100 అబద్ధాలు ఆడి ఒక ఇల్లు కట్టాలాడు. నేను చెప్పాను, ఆ ఇల్లు నిలవదు, ఆ పెళ్ళి కూడా నిలవదు. సత్యవంతుడైన దేవుని మాటల మీద నీ ఇల్లు కట్టుకోవాలి కదా. అబద్ధాల మీద కట్టి నువ్వు ఎలాగూ మరి దేవుని అనుగ్రహం పొందుతావు. కాబట్టి దేవుని అందు భయభక్తులు గల స్త్రీ అబద్ధం ఆడదు. కొందరు స్త్రీలు భర్త జేబులు వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు ఉన్నారు మీలో చాలామంది. లేకుంటే ఆ మాట రాదు నాకు. జేబులు వెతుకుతారు, ఎల్లా కొట్టేస్తారు పైసలు. అది దొంగతనం కాదా? అది దేవుని దృష్టిలో దొంగతనమే, అది పాపమే. దానివల్ల నీకు దేవుని ఆశీర్వాదాలు రావు. యు ఆర్ బ్లాకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదాన్ని నీవు అడ్డుకుంటున్నావని అర్థం. ప్రార్థన చేయాలి. దేవుని యందు భయభక్తి గల స్త్రీ ఆమె తన కుటుంబానికి ఆశీర్వాదాలు మరి దేవుని యొద్ద నుండి తెచ్చుకుంటుంది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెడతాంట. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కుట్టుడిన పుస్తకంలా ఉండదు ఆమె కుటుంబం. కొందరి కుటుంబాలు చూస్తే బైండింగ్ లేని పుస్తకాల్లాగా. బైండింగ్ లేకుంటే ఒక రెక్కడు ఒక రెప్పిటు ఆ పుస్తకం అనరు దాన్ని కదా. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఇంటిని చక్కగా దేవుని మార్గంలో పెట్టి తర్వాత ఇంటి వారు ఏం చేస్తున్నారో ఆమెకు తెలుసు. ఆమె భర్త ఎక్కడ పోయినాడో ఆమెకు తెలుసు, ఆమె పిల్లలు ఎక్కడున్నారో ఆమెకు తెలుసు. అంటే ఈమెదో భర్త ఎక్కడ పోయినాడు అని చెప్పి నిలదీసి అడిగి ఇంట్లో కలహాలు చేసే స్త్రీ కాదు, కనిపెడుతుందన్నమాట. పెడదారిలో వెళ్తున్నాడా, కొద్దిగా ఆమెకు ఒక అవగాహన ఉంటుంది. వెంటనే ఆమె ఉపవాస ప్రార్థనలోకి దిగి ప్రార్థన చేసి ఆ కీడను కొట్టేసుకుంటుంది. పిల్లలు త్రోవ తప్పుతున్నారంటే వెంటనే పిల్లలకు కృపగల ఉపదేశం ఇచ్చి దగ్గర ప్రేమతో వారిని మరి దగ్గర తెచ్చుకొని మంచి మార్గము బోధిస్తుంది. ఆమె కలహించదని అర్థం. ఆమె దేవుని మీద అచంచలమైన విశ్వాసం గల స్త్రీ, కష్టజీవి. పని చేయకుండా ఆమె ఆ భోజనము చేయదంట. మంచి మాట అండి. పని చేయకుండా భోజనం చేయదండి. కొందరు స్త్రీలు లేస్తూనే పొద్దున్నే పొట్ట నింపుకుంటారు. అంటే ఇంటి వారు తిన్నారా లేదా కూడా శ్రద్ధ లేకుండా మొదట వారే తింటారు. అలాంటి స్వార్థమైన స్త్రీలు కుటుంబం యొక్క క్షేమం ఎలా కోరుతారు? ఆమె పని చేస్తుంది, పని బాగా చేస్తుంది, ఆమె చేతులతో బలంగా పని చేస్తుంది. బలము ఘనత ఆమెకు వస్త్రాలంట. ఆమె నడుముకు బట్ట కట్టుకుంటుంది, నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది. పని అంతా అయిన తర్వాత ఆమె భోజనం చేస్తుంది. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా జాగ్రత్త. ఇప్పుడు స్త్రీలు నడి వయస్కులో ఉన్నారు, యవనస్తులుగా ఉన్నారు, తల్లులు. ఇంకున్నది ముందున్నది ముసళ్ళ పండుగ. నీ ముసలితనంలో ఎవరు నిన్ను చూస్తారో నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఇప్పుడే దేవుని భయం ఉంటే నీ పిల్లలను పెంచి పెద్ద చేసిన తర్వాత వారు తప్పకుండా నిన్ను చూసుకుంటారు. నీ పిల్లలు నేను చూసుకోవడం మాత్రం కాదు, నిన్ను ధన్యురాలంటారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
ఓ సన్స్ విల్ గ్రో అప్ అండ్ కాల్ దేర్ మదర్ బ్లెస్సెడ్ ఉమెన్. నా తల్లి ధన్యురాలు, మమ్మల్ని ఎంత భయభక్తుల్లో పెంచింది. ఆమె ఏ పాపం చేయలేదు, ఆమె దేవుని క్రమాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. చాలా పొదుపు గల స్త్రీ, ప్రార్థనాపరురాలు, దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చేది నా తల్లి అని చెప్పుకుంటారు. ఉపవాసం ఉండి ఉదయమే లేచి మా కొరకు ప్రార్థన చేసిన తల్లి అని నిన్ను కొనియాడుతారు. దిక్కులేని అనాథగా నువ్వు ముసలితనంలో విడవబడవు. ఇఫ్ యు ఆర్ ఎ గాడ్ ఫియరింగ్ ఉమెన్. మొన్న వార్తాపత్రికలు చూసినాను, ఒక స్త్రీ వృద్ధురాలు 85 సంవత్సరాలు, 5 కుమారులు 1 కుమార్తెనట్టు అందరు కుటుంబస్తులుగా చేసి తల్లి చాలా కాలం విధవరాలుగా ఉండి వీళ్ళందరి కొరకు ప్రయాసపడింది, కష్టపడింది, ప్రాణం అర్పించుకుంటుంది, ధారపోసింది తన కష్టార్జితాన్ని. చివరకు పిల్లలు తెచ్చి పోలీస్ స్టేషన్ ముందు మంచంలో మూలుగుతున్న ఈ తల్లిని తెచ్చి వదిలేసి వెళ్ళిపోయారట పత్తా లేకుండా. ఎందుకంటే ఈ తల్లిని మరి ముసలితనంలో చూడడానికి ఎవ్వరికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ లోకంలో న్యాయము లేదు, దేవుని భయం లేదు. నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నువ్వు చేసే పని అంతట్లో ఆశీర్వాదం ఉంటుంది, నీకు ఈ లోకంలో దీర్ఘాయుసు ఉంటుందని వాగ్దానాలతో కూడిన ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో ప్రప్రదమైన ఆజ్ఞ ఉంది. కానీ ఈ లోకం ఈ ఆజ్ఞలను గుర్తుపట్టదు. దేవుని భయం లేకుండా ఈ విధంగా తల్లిని వదిలేసిపోయినారా. అటువంటి గతి విశ్వాసులైన తల్లులైన మనకు సంభవించదని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. ఆయన పిల్ల తరానికి తన నీతిని చూపెట్టే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. పిల్లల్లో కూడా దయ రావాలి, ప్రేమ రావాలి అంటే నీవే మొట్టమొదట హృదయము ప్రేమతో నింపబడి ఉండాలి. భర్త అంటాడంట, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ నీవు వారిని అందరినీ మించిన దాను. ఈ మాట భర్త నోటి నుండి వస్తే ఆ స్త్రీ ఎంత ధన్యురాలు కదా. ఎంతోమంది ఉన్నారు పవిత్రులైన స్త్రీలు, కానీ వారిని అందరినీ మించిన దానివి నువ్వని భర్త అంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అందము మోసకరం. ఒకవేళ నీకు అందం లేదంటే ఏం బాధపడదు. కొన్ని పాపాలు నిన్ను ఆకర్షించకుండా ఉంటుంది, నువ్వు దేవుని హత్తుకొని ఉంటావు. నాకు తెలుసు ఒక దైవజనురాలు ఇలాగ ప్రార్థన చేసిందంట, భక్తురాలు. ఆమె చాలా అందగత్తె కాబట్టి ఆమె ఎంత వాక్యం చెప్పినా పాపంలో పడిపోతూ ఉందంట. వెంటనే ఆమె ప్రార్థన చేసిందంట, ఈ అందం నాలో తీసేయి, నాకు నువ్వు కావాలి, నీ భయం కావాలి, నీ సేవ నేను చేయాలి, నాకు అందం వద్దు అని అనుకుందంట. వెంటనే ఆమెకు ప్రార్థన చేసి ఆమె దేవుని యొద్ద నుండి అందాన్ని పోగొట్టుకుందట. మసూచికం వచ్చింది, ముఖమంతా వికారం అయిపోయింది. కానీ ఆమె దేవునికి దగ్గరగా ఒక ఘనురాలుగా మారిపోయి అనేకులను దేవుని మార్గంలో నడిపించిందంట. దేవుని స్తోత్రం. మరి వాక్యములో అందం గురించి ఏముంది? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, పేతురు గ్రంథం ఒకసారి తీయండి. 1 పేతురు 3వ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు స్త్రీలారా, మీ యొక్క మంచి స్వభావం, అంతరంగిక సౌందర్యము చేత మరి భర్తలు ఒకవేళ మరి మీ యొక్క భయముతో కూడిన మీ ప్రవర్తనను చూసి వారు అవిశ్వాసులైన మీ యొక్క దేవుని భయం మీలో చూసి వారు వాక్యము లేకుండానే తమ భార్యల ప్రవర్తన వలన దేవుని సన్నిధికి వారు రాగలరు. వాక్యము లేకుండానే మరి భార్యల నడవడి వలన వారు రాబట్టబడవచ్చును. అబ్బా, ఎంత మంచి ఘాటైన మాట. కొందరు చాలా ప్రార్థనలు చేస్తారు, ఇంకా భర్తలు మారు, చాలా ప్రార్థన చేస్తారు, ఇంకా పిల్లలు మారు. ఏంటిది అంటే దేవుడు ఆ ప్రార్థన వింటలేడా? ఇన్ని సంవత్సరాల నుండి మేము భర్తల కొరకు ప్రార్థన చేస్తే వినడం లేదని అనుకుంటారు మీరు. కానీ మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ ప్రవర్తన ఇంకా మారలేదని అర్థం. భర్తను మార్చు అనే బదులు నన్నే మార్చయ్యా దేవా, నన్ను మార్చు. నేను సరిగా అయిపోతే ఇంట్లో పిల్లలు మారుతారు, భర్త కూడా మారుతాడని వాక్యమే చెప్తుంది. కాబట్టి నువ్వు మారాలి మొదట, వేరే వాళ్ళు మారాలని ప్రార్థనలు కాదు. నన్ను మార్చయ్యా, నాలో ఏదైనా లోపం ఉందేమో, నా ప్రవర్తన సరిగా లేదేమో. పిల్లలతోటి భర్తతోటి చక్కని ప్రవర్తన, దేవుని వాక్యానుసారమైన ప్రవర్తన నాకు ఇచ్చినప్పుడు తప్పకుండా నా కుటుంబం అంతా మారుతుందని మరి నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యం 16:31 ఉంది, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ
రక్షింపబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. 3వ వచనం చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక. అంటే ఏంటి? ఈ వాక్యం ఇలాగుంది. అయితే జడలు అల్లుకోద్దా? అయితే మంచి పట్టుబట్టలు కట్టుకోవద్దా? అలాగే మరి కొద్దిగా ఆభరణాలు వేసుకోవద్దని ఎక్కడ లేదండి. వేసుకోవద్దని లేదు, కానీ దాని మీద నీవు సమయాన్ని వెచ్చించి నీ ధ్యాస దేవుని మీద నుండి తొలగించుకోవద్దని అర్థం. జడలు అల్లుకుంటా గంటలు అద్దం ముందే ఉంటే పరిశుద్ధ గ్రంథం ఎలా చదువుతావు? వాక్యం చదువుకుంటే నీ పరివర్తన ఎలా పొందుతావు? ప్రవర్తన ఎలా మారుతుంది? అదనమాట అర్థం. జడలు అల్లుకోండి. కొందరు బ్యూటీ సాలన్కు ఉదయం పోతే సాయంత్రం దాకా అక్కడే ఉంటారు. అబ్బో, మరి మ్యానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్, అది ఇది చేసేలోగా దినం గడిచిపోతుంది. కానీ వాక్యంలో ఉన్నది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. అన్నిటికంటే భద్రంగా నీ హృదయమును కాపాడుకో. గోళ్ళను కాపాడుకుంటున్నావు, వేళ్ళను కాపాడుకుంటున్నావు, కనుబొమ్మలు కాపాడుకుంటున్నావు, చర్మం మీద ఒక చిన్న మరకేత వస్తే దాని మీద ఎంత శ్రద్ధ, కాళ్ళను కాపాడుకుంటున్నావు, శరీరం అంతా సౌందర్యంగా ఉండాలని కోరుతున్నావు. మరి నీ అంతరంగం, నీ హృదయము పాపంతో ఉంటే లాభం ఏంటి? అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకోమని సామెతలు 4వ అధ్యాయంలో ఈ మాట మీకు చూపెట్టాలి. ఒక్కసారి ఆ మాట చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును కాపాడుకో. నీ వస్త్రధారణ గురించి నీకు శ్రద్ధ ఉంది కదా, నీ ముఖము చక్కగా కనబడాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నావు కదా, నువ్వు కాళ్ళు చేతులు అందంగా ఉందని, మరి నీ కేశాలంకరణ, ఎంటుకలు చక్కగా ఉండాలని, నువ్వు పుట్ట బాగుండాలని, జడలు అల్లుకోవాలని, ప్రశస్త వస్త్రములు ధరించాలని, బంగారు నగలు పెట్టుకోవాలని. కొందరు స్త్రీలైతే భర్తలు ఎంత వేధిస్తారంటే, ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చింది కొన్ని సంవత్సరాల ముందు. అమ్మా, నా భర్త వట్టి శుద్ధం ఉద్దమ్మా, మంచి ఉద్యోగస్తుని ఎందుకు అట్లా అలాగ అంటున్నాం అంటే, ఆయనకు లంచము తీసుకోవడం రాదమ్మా, ముద్దంట, లంచము తీసుకోవడం రాదంట. ఆయనతో పనిచేసే వాళ్ళు లంచం తీసుకొని ఇంటి మీద ఇల్లు కట్టుకున్నారు, ఎన్నో అంతస్తుల మేడలు గిద్దలు కట్టుకున్నారు, ఇతనికి రానే రాదమ్మా. నేనన్నా, నువ్వు ఎంత అదృష్టవంతురాలు, నీతిమంతుడు నీకు భర్తగా ఉంటే నీకు విలువ తెలుస్తలేదా? ఆనాడు లోతు భార్య ఎంత లోకాన్ని ప్రేమించింది. లోతు అయితే నీతిమంతుడు, కానీ ఆమెలో నీతి లేదు కాబట్టి భర్త కూడా చెయ్యరాని తప్పు చేయడానికి ఆమె కారకురాలు అయిపోయింది. లోకాన్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించింది. ఆ పిల్లలు, పురుషుని ఎరగని 2 పిల్లలు తండ్రితోనే పాపం చేసి చెడిపోవడానికి కారణము లోతు భార్య. లోతు భార్య పేరు లేదు తెలుసా? పరిశుద్ధ గ్రంథం లోతు భార్య అనే ఉంది, పేరు లేని స్త్రీ. లోతు భార్య లోకాన్ని ప్రేమించి, లోకాశలు అనమాట, హృదయం నిండా లోకాశలు. సొదొమ గొమొర్రాను వదిలిపెట్టు, వెనక తట్టు తిరిగి చూడొద్దు, ముందుకే ఉండాలి నీ గురి అంటే మెల్లగా వెనక తట్టు చూసింది. ఉప్పు స్తంభం, నేటికి కూడా ఉందట ఉప్పు స్తంభం. అంటే ఆ కుటుంబంలో స్త్రీ లేకుంటే ఎంత శూన్యం. ఇంటికి దీపం ఎవరండి? చెప్పండి గట్టిగా. ఇంటికి దీపం ఇల్లాలన్నమాట. ఆమె లేకుంటే అంత చీకటే. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఎవరిని అడుగుతారా? అమ్మా, మమ్మీ ఎక్కడ మమ్మీ అని అంటారు. మళ్ళీ డాడీని ఎందుకు అడుగురో నాకు తెలియదు. అంటే అమ్మ కావాలి. అమ్మ లేకుంటే అంత సున్నా. మరి చూడండి, పాపం చేసి ఆ లోతు కుటుంబం పతనమైపోయింది బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ 1 లేడీ. లోకాన్ని ఎక్కువగా ప్రేమించింది దేవుని కంటే. లోకములోనిదంతయు గతించిపోతుందంట. లోకంలో ఉన్నది ఏది నువ్వు ప్రేమించదు, నువ్వు దేవుని ప్రేమించాలి. లోకంలో ఉన్నవి గతించిపోతుంది, దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిరంతరం నిలుస్తాడు. లోకాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ గతించిపోతుంది. దేవుని చిత్తం నెరవేర్చే స్త్రీగా నువ్వు ఉండాలి ఇక్కడ. అందుకే పేతురు తన పత్రికలో స్త్రీలను హెచ్చరిస్తున్నాడు. జడలల్లుకొనుట, బంగారు నగరు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుట, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక మరి ఏం అలంకారం వేసుకోవాలి? 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా
ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధువుగా మృదువుగా క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. ఆయన అరవడు, కేకలు వేడు, ఆయన స్వరము వీధుల్లో వినబడలేదంట. పరిశుద్ధ నామమున స్తోత్రం తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో మీ వాక్యం ద్వారా మేము హెచ్చరింపబడి మేము నిలబడి ఉన్నాము నాయన. మా జీవితాన్ని మార్చే నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయనని వాక్యంలో ఉంది. పాత స్వభావం, ప్రాచీన స్వభావాన్ని తొలగించే పరిశుద్ధాత్మ కొరకు నేను స్తుతిస్తున్నాను. వాక్యం ఎటువంటి హృదయంలో గుండా దూసుకొని పోతుందని, అది మనిషిని పరివర్తన చేస్తుందని మేము గమనిస్తున్నాము తండ్రి. హృదయంలో పాపం ఉంటే తొలగించేది నీ వాక్యమై ఉన్నది ప్రభువా. చాకలి వారి సబ్బు కంటే శ్రేష్టమైన నీ వాక్యం కొరకు స్తోత్రం. బండను పగలగొట్టే సుత్తి వంటి నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ ఆత్మ ఖడ్గమైన నీ వాక్యం కొరకు నీకు స్తోత్రం. తేనె కంటెను జుంటి తేనె ధారల కంటే అతి మధురమైన నీ వాక్యం కొరకు వందనాలు. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే కోరదగిన ప్రశస్తమైన వాక్యం కొరకు నేను స్తుతిస్తున్నాను. అయ్యా నీ వాక్యమే మమ్మను బ్రతికిస్తుంది కనుక నీకు స్తోత్రం. పాప ప్రపంచంలో ఉన్నాము, ఎటు అడుగు వేయాలనో తెలియకుంటున్నప్పుడు నీ వాక్యము మాకు దీపముగా ఉన్నది ప్రభు. నీకు స్తోత్రం. భయంకరమైన లోకంలో ఉన్నాము నైనా, ప్రమాదములతో నిండిన లోకంలో మేమున్నాము. దేవుని యందు భయభక్తుల స్త్రీగా ఉండటకు సహాయం దయచేయండి ప్రభు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడునని వాక్యం నుండి ఈరోజు మేము నేర్చుకున్నాం. అయినా ఒక సంఘ స్త్రీగా, ఒక సేవకురాలుగా, లేక ఒక కుటుంబస్తురాలుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, అయినా ఒక నాయకురాలుగా ఏ విధంగా ఉండాలో వాక్యం నుండి మాతో హెచ్చరించినందుకు నేను స్తుతిస్తున్నాను. కృపగల దేవ, నీ బిడ్డలందరి తల మీద నీ పరిశుద్ధమైన శక్తిగల హస్తం ఉంచి వారి హృదయాలు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తం చేత కడుగుమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడని వాక్యం సెలవిస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరన్నావు తండ్రి. ఇదిగో ప్రభు, శుద్ధమైన మనస్సాక్షితో ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబాలకు ఎన్నెన్నో ఆశీర్వాదాలు, దాచించిన దీవెనలు, సిద్ధపరిచిన దీవెనలు, కంటికి కనబడండి, చెవికి వినబడండి, హృదయానికి గోచరం కానీ గొప్ప ఆశీర్వాదాలు వారి పిల్లలకు, పిల్ల తరానికి నువ్వు అనుగ్రహిస్తావు గనక నీకు స్తోత్రం. యథార్థవంతులకు నువ్వే మేలు చేయక మానవని వాక్యంలో ఉంది. యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం అన్నావు ప్రభువా. యథార్థ హృదయులను ఇష్టపడే గొప్ప దేవుడు, సత్యవర్తనలు నీకు ఇష్టలని వాక్యం సెలవిస్తుంది. ఈ బిడ్డలందరికీ మారు మనసు ఇచ్చి నాయన పరిశుద్ధమైన ప్రవర్తన ఇచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి నాయన గొప్ప పేరు సంపాదించుకోవడానికి సహాయం దయచేయండి. అవును తండ్రి నాయన, ఎక్కడెక్కడ వారు అవమానం పొందినారు అక్కడంతా గొప్ప పేరు దయచేయండి. నిందకు ప్రతిగా ప్రభువా, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ పూర్ణులుగా వీరు చేయండి తండ్రి. ఆత్మ పూర్ణులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఆత్మతో నింపుమని ప్రార్థన చేస్తున్నాను. ఓ విజయవంతమైన క్రైస్తవ స్త్రీలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. సాతాను మీద జయం వారికి దయచేయండి. పాపం మీద జయం దయచేయండి. లోకాశల మీద జయము దయచేయండి ప్రభువా. ఆయన సామర్థ్యం గల స్త్రీ, సామెతలు 31లో మేము చూస్తున్నాం. ఆమె చీకటితోనే లేస్తుంది. ఆమె ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరుస్తుంది. ఆమె దేవుని ఆశ్రయిస్తుంది. ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుందన్నావు. బలము ఘనత ఆమెకు వస్త్రములు అన్నావు. దీనులకు ఆమె చెయ్యి చాపుతుందన్నావు ప్రభువా. దరిద్రులను ఆమె సహాయపడుతుందన్నావు. ఆమె పెనిమిటి ఆమెను పొగొడతాడన్నావు. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలంటారన్నావు. అవును ప్రభు, ఆమె పేరు పట్టణపు గవినిలోనే ప్రవేశించక ముందే ఆమె పేరు తెలిసిపోతుందన్నావు. ఎంత గొప్ప కార్యం ఒక స్త్రీ ద్వారా జరుగుతుందన్నావు ప్రభువా. నీకు స్తోత్రం, స్తోత్రం. స్త్రీలను ప్రేమించినావు, స్త్రీలను గౌరవించినావు, స్త్రీలను ఘనపరిచినావు, స్త్రీలను ముట్టి బాగు చేసినావు, స్త్రీల రోగం నివారించినావు నాయన, దయ్యములను కూడా వదిలించినావు నాయన. స్త్రీలను ఎంత మిక్కుటంగా ప్రేమించిన దేవుడు. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం ఏడవమని చెప్పినావు తండ్రి. అవును ప్రభువా, మా ప్రార్థనలు కూడా నీవు జవాబిచ్చి మా కుటుంబాలకు రావాల్సిన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అని ఆయన మేము నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. చేతులెత్తి ప్రతి కుటుంబాన్ని దీవించండి. టీవీ ద్వారా వాక్యం వింటున్న స్త్రీలను కూడా మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయన నీకు స్తోత్రం తండ్రి. యెహోవా భయము వారికి ఐశ్వర్యంగా ఉండాలి, యెహోవా భయము వారికి లాభకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవ నాయన తండ్రి, ప్రతి స్త్రీ కూడా మేలు పొందుకొని ఇక్కడ నుండి వెళ్ళాలని ప్రార్థిస్తున్నాం. పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.